అందరికీ నమస్కారం. 99 టీవీలో మనం చేస్తున్నటువంటి అంటే కేవలం ఈ ప్రోగ్రాము ఎందుకు నిర్దేశించబడిందంటే, మనం చిత్రసీమ కార్యక్రమానికి సూపర్ హిట్ సాంగ్స్ చేస్తూ ఉన్నాం. అందులోనే ఈరోజు ఒక మంచి పాట తీసుకున్నాం. ఆ పాట ఏంటంటే, మనకు లభించినటువంటి సినిమా మోగ మనసులు విజయవంతమైన సినిమా. అందులో ఒక పాట తీసుకున్నాం మనం. ఆ పాట పేరు పాడుతా తీయగా అనే పాట తీసుకున్నాం. అలాగే ఎప్పటికీ కూడా నిజంగా ఆ పాట అందరి హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాంగ్ ఇది. ఈ సినిమా గురించి చెప్పాలంటే అగ్రశ్రేణి తారలు అందరూ ఉన్నారు ఇందులో. హేమహీమీలు అందరూ నటించారు. అలాగే దర్శకత్వం అనితర సాధ్యమైనటువంటి దర్శకత్వం అన్నమాట. ఆయన దర్శకత్వం నిజంగా చెప్పుకోవాలంటే ఇందులో ఆదుర్తి సుబ్బారావు గారు దీనికి దర్శకులు. ఆయన తీసుకున్నట్టు అంటే ఈ కథ కథలోనే చాలా భిన్నమైనటువంటి కథ ఇది. పూర్వజన్మ గుర్తు వచ్చేటటువంటి కథ ఇది. ఆయన ఇందులో కూడా చాలా అద్భుతమైనటువంటి ఆయన ఆలోచన తగినట్టుగానే ఈ సినిమా నడిచింది. అలాగే ఇందులో దర్శకుడు అలాగే కేవి మహాదేవన్ గారి గురించి చెప్పుకోవాలి. ముందు కేవి మహాదేవన్ గారు ఇచ్చినటువంటి రాగాలు ప్రతి పాట ఇందులో హిట్టే. అయితే ఈ పాట మాత్రం ప్రత్యేకమైనటువంటి పాట ఇది. అన్నిటికంటే ఈ పాటకి ఎక్కువ మార్కులు వేశారు ప్రేక్షకులు. అలాగే ఉన్నత ప్రమాణాలతో చాలా రూపుదిద్దుకుంది. అలాగే కెమెరా విన్యాసాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇందులో. అంచేత ఆ పాట అందులోది. ఆత్రేయ గారు చాలా జీవిత సత్యాలు చెప్పారు ఈ పాటలో. అంచేత అందరికీ అతుకుపోయే విధంగా ఆత్రేయ గారు ఇందులో చాలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని కురిపించారు. ఇక సినిమా పేరు మోగ మనసులు, పాట పాడుతా తీయగా, రచన ఆత్రేయ, సంగీతం కేవి మహాదేవన్. ఈ రకమైనటువంటి ఈ నాలుగు సిస్టమ్స్ మీదే ఇది ఉంటుంది. సినిమా స్టోరీ చెప్పడం కానీ, స్టోరీలోకి వెళ్ళడం కానీ అలాంటివి ఏముంది, కేవలం పాట గురించే. అంటే సూపర్ హిట్ సాంగ్ అని అన్నాం కదా టైటిల్, అంచేత పాట గురించే దీన్ని మనం చెప్తున్నాం. కానీ ఇంకో రకంగా అన్నీ మనం వెళ్ళట్లేదు. సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంది. సినిమా గురించి మామూలుగా లేదు. దీని అసలు కథ ఎలా తయారైంది, కథ ఎక్కడ తయారైంది, ఎవరి మనసులోంచి పుట్టింది, ఇవన్నీ మనం చెప్పుకోవాలంటే చాలా ఎపిసోడ్ చేయాలి. అంచేత నేను ఈ పాటకి ట్యూన్ కూడా ఇస్తారు. మహాదేవన్ గారు ఒక అద్భుతమైన ట్యూన్ ఇచ్చారనమాట. ఏమిచ్చారంటే, నా 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 అని ఇచ్చారు. దానికి నిజంగా ఆత్రేయ గారు జీవిత సత్యాలు చెప్తూ ఈ పాటలోనూ మొత్తం ఆ పాటలోనే సినిమా అంతా చూపించేశారు. అంచేత ఆ పాట మీకు వినిపిస్తాను. అందులో పాటలో ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు నన్ను అభినందించక్కర్లేదు. కానీ కొంచెం నాకు సింగర్ని కాదు నేను. అంచేత మామూలుగా శృతి, లయ, రాగం అవన్నీ కూడా ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు అన్యదా భావించవద్దు. మీకు పాట పాడి వినిపిస్తాను. అంటే పాట పాడి వినిపించాలి తప్పదు. ఏదో ప్రివర్స్ చదివేసినట్టుగా చదవకూడదు. ఉన్నంతలో జాగ్రత్తగా నేను ఆ పాట వినిపిస్తాను, వినండి. పాట వినిపిస్తున్నాను మీకు. పాడుతా తీయగా సల్లగా పసిపాపల నిదురపో తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా, కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు గంటది,
కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమిసే వరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమిసే వరకు. ఆ కలిమి కూడా దోచుకొని దొరలు ఎందుకు? పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా. పాడుతా తీయగా చల్లగా. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు, గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు. ఉండమన్న ఉండవమ్మ సానాళ్ళు, ఉండమన్న ఉండవమ్మ సానాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా. పాడుతా తీయగా చల్లగా. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటుంది, మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటుంది. మనసుతోటి మనసెప్పుడు కలిసిపోతుంది, మనసుతోటి మనసెప్పుడు కలిసిపోతుంది. చావు పుట్టుక లేనిదమ్మ నేస్తమన్నది, చావు పుట్టుక లేనిదమ్మ నేస్తమన్నది. జనమ జనమ కది మరి గట్టి పడతది. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా. పాడుతా తీయగా చల్లగా. ఇది పాట. ఇందులో ఎక్కడైనా నేను ముందుగా చెప్పినట్టే నేనేం పెద్ద సింగర్ని కాదు, పాట మాత్రం అయితే పాడి వినిపించే ప్రయత్నం చేశాను. మరి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే అన్యథా భావించవద్దు. ఇక ఇది జోలపాటగానే ఉన్నప్పటికీ కూడా చాలా జీవిత సత్యాలను వెలికి తీస్తూ ఉంటుంది ఈ పాట. ఈ పాట సింధు భైరవ రాగంలో చేశారు. మరి ఈ పాట ఈ రోజుతో మనం స్వస్తి చెప్దాం. రేపు ఒక మంచి పాటతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సెలవు, నమస్కారం.